అందరికీ నమస్కారం. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునక్కాడ కూరని అసలు ఎలాంటి మసాలాలు లేకుండా చాలా సింపుల్ పద్ధతిలో తింటున్న కొద్దీ తినాలనిపించేలా ఎంతో రుచిగా కమ్మగా ఉండేలా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం మరీ లేతవి కానీ మరీ ముదిరిపోయినవి కానీ కాకుండా ఇలా మీడియంగా ఉండే మునక్కాడలు తీసుకొని మరీ తొక్కంతా ఒలిచేయకుండా మనం కట్ చేసేటప్పుడు వచ్చే పీచు మాత్రమే తీసేసి ఇలా రెడీ చేసుకోవాలి. తర్వాత 3 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని చాలా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరీ ఎక్కువ కాకుండా ఇలా చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని కడిగి నీళ్ళలో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 3 చక్కగా పండిన టమాటాలను తీసుకొని ఇలా సన్నటి రంధ్రాలుండే గ్రేటర్ తోటి గ్రేట్ చేసుకోవాలి. అయితే ఇలా గ్రేట్ చేసేటప్పుడు తొక్కలు మాత్రం తీసేయాలి. కొందరు ఉల్లిపాయలు సన్నగా తరిగే ఓపిక లేక అలాగే టమాటాలని ఇలా గ్రేట్ చేయలేక మిక్సీలో గ్రైండ్ చేసేద్దామని అనుకోవచ్చు. అలా గ్రైండ్ చేసినట్లయితే కూర టెక్స్చర్ ఇంకా టేస్ట్ మాత్రం అస్సలు బాగోదని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో కూరకి సరిపడినంత నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత 1 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, 1 ఎండుమిర్చి, 2-3 వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచి వేసుకొని ఇవన్నీ ఈ మాత్రం వేగిన తర్వాత చివరిలో కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలిపి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 4-5 పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసిన ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మంట హై ఫ్లేమ్లో ఉంచి 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. ఇవి ఇలా కొంచెం గ్లాసీగా అవుతున్నప్పుడు మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మధ్యలో మూత తీసి కలుపుతూ ఉల్లిపాయలు ఇలా మంచి రంగులోకి ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. కూర రుచంతా ఉల్లిపాయలు వేయించడంలోనే ఉంటుంది కాబట్టి ఇలా మంచి కలర్ వచ్చే వరకు తప్పనిసరిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న మునక్కాడ ముక్కలు కూడా వేసి 1 నిమిషం పాటు కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా మగ్గనివ్వాలి. ఏ కూరగాయలైనా కానీ నూనెలో మగ్గితేనే టేస్ట్ బాగుంటాయి. మునక్కాడలు మెత్తగా మగ్గే వరకు కూడా మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి. ఇవి ఇలా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో తినే కారానికి తగ్గట్టు 2 స్పూన్ల కారం, 1/2 స్పూను పసుపు వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇక్కడ నాకు మునక్కాడలు సరిగ్గా ఉడికిపోయాయి కాబట్టి నేను నీళ్ళేమీ వేయట్లేదు. ఒకవేళ ఈ స్టేజ్లో చూసుకొని సరిగా ఉడకకపోతే కొంచెం నీళ్లు వేసి ఉడికించుకొని ఆ తర్వాత గ్రేట్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఇదంతా చక్కగా ఉడికి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసి ఈ రసం అంతా వేసుకోవాలి. అలాగే మనకి కావలసిన గ్రేవీకి తగ్గట్టు నీళ్లు కూడా పోసుకొని ఒకసారి కలిపి టేస్ట్ చెక్ చేసుకొని ఇదే స్టేజ్లో ఉప్పు కారం లాంటివి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోనే ఉంచి మరికొంచెం సేపు ఉడికించుకున్నట్లయితే కూర రెడీ అయిపోయినట్టే. ఇక్కడ టమాటాలు వేసాం కదా, ఇంకా చింతపండు ఎందుకు అనుకోవచ్చు. కానీ చింతపండు పులుసు వేయడం వల్ల టేస్ట్ బ్యాలెన్స్ అయ్యి కూర రుచి మరింత బాగుంటుంది. అయితే పులుపు మరీ ఎక్కువ వేసేయకుండా సరిపడినంత మాత్రమే వేసుకోవాలి. అలాగే కూర ఇంకా పులుసుగా ఉంటే ఇష్టపడేవాళ్ళు ఇంకొన్ని నీళ్లు వేసి ఉడికించుకోవచ్చు. అసలు ఎలాంటి మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇలాంటివి ఏమీ లేకపోయినా కానీ కమ్మగా ఎంతో రుచిగా ఉండే ఈ సింపుల్ మునక్కాడ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.